మిత్రులారా నమస్తే. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, ఈ చిచ్చు మొత్తానికి దక్షిణాదికి నెమ్మదిగా పాకుతూ వస్తోంది. స్టాలిన్ ప్రారంభించాడు, తిరుగుబాటు జెండా ఎగరవేశాడు కేంద్రం మీద. మీరు కానీ డీలిమిటేషన్ వైపు కానీ వెళితే సౌత్ రాష్ట్రాలు నష్టపోతాయి అని చెప్పి మీరు జాగ్రత్త అని చెప్పి మొన్న మార్చి 5వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి దాంట్లో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. అదేమిటంటే మరో 30 సంవత్సరాల దాకా, అంటే 26న జనాభా లెక్కలు తీసి డీలిమిటేషన్కి వెళ్ళాలి. డీలిమిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు చేసుకున్నాం. ఏమిటయ్యా అంటే జనాభా నిష్పత్తి ప్రకారం జరిగితే నార్త్లో అత్యధికంగా జనాభా పెరిగారు, సౌత్లో జనాభాని కట్టడి చేశారు. కాబట్టి సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రతినిధిత్వం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. లోక్సభలో ఉత్తరాది ప్రాతినిధ్యం పెరిగిపోతుంది, ఎందుకంటే జనాభా వాళ్ళకి బాగా పెరిగారు కాబట్టి ఇది ఉండడానికి వీల్లేదని. గతంలో కూడా ఇందిరాగాంధీ హయాంలో 25 సంవత్సరాలు నిషేధం వేశారు, దాని మీద బ్యాను. తర్వాత వాజ్పేయి హయాంలో బ్యాన్ వేశారు 25 సంవత్సరాలు. వాజ్పేయి 2001లో ఆ బ్యాను 2006కి అయిపోతుంది, 2026కి అయిపోతుంది. 2026 తర్వాత మళ్ళీ కులగణన చేసి మీరు వెంటనే డీలిమిటేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని చెప్పి స్టాలిన్ చెప్పాడు. అలాగే సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దాన్ని వ్యతిరేకించాడు. వెంటనే మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఒప్పుకోమని చెప్పేసి 30 సంవత్సరాలు, మరో 30 సంవత్సరాల దాకా, అంటే 56 దాకా మీరు మాట్లాడొద్దని స్టాలిన్ రిజల్యూషన్ పాస్ చేశాడు. సిద్ధరామయ్య కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాడు, కేరళ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో, ఆయన అధ్యక్షతన జరిగినటువంటి తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించి కేంద్రం చేసే ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని సరే మేము ఎదుర్కొంటాం. డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, కానీ జనాభా నిష్పత్తి ప్రకారమే చేస్తే మా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని మీద మేము కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం. అవసరమైతే మొత్తం అఖిలపక్ష నాయకులందరినీ తీసుకెళ్ళి ఈ విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారండి. డీలిమిటేషన్ విషయంలో అక్కడ తెలంగాణ కూడా ఇంక్లూడ్ అయింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఆల్రెడీ జెండా ఎత్తాయి. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? కక్కలేని మింగలేని పరిస్థితి. ఆఖరికి ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు, ఇదిగో జనాభా వాళ్ళకి ఎక్కువైపోయారు కాబట్టి మనము కూడా ఎక్కువ మందిని కనాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి ఆయన అన్నాడు. కానీ ఇప్పుడేం మాట్లాడలే. అందరూ కూడా ఆల్ పార్టీ మీటింగులు పెట్టడం, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయ పొలిటికల్ పార్టీస్, అంటే ఎక్సెప్ట్ బీజేపీ, అందరూ కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలని చాప కింద నీరులాగా సాగిస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏంటి? ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన కూటమిలో బీజేపీ కూడా ఉంది, అధికార కూటమిలో ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ సహాయంతో, జనసేన సహాయంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు అక్కడ. ఈ విషయంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో, ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వామ్యమే. కాబట్టి మరి నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ వ్యతిరేకిస్తే ఈ విషయంలో కేంద్రం సాగించేటటువంటి ప్రయత్నాలకు అడ్డుపడితే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి అవరోధాలు కల్పిస్తారో అనేటటువంటి మేమాంసలో చంద్రబాబు పడిపోయారు. కానీ చంద్రబాబు ఈ విషయంలో నోరు మెదపడం లేదండి అసలు. ఆఖరికి హిందీ భాష పెత్తనం గురించి కూడా తమిళనాడు వాళ్ళు దీని మీద అఖిలపక్షం మీటింగ్ పెట్టి తీర్మానాలు చేసి అన్నీ మాట్లాడుతుంటుంటే చంద్రబాబు కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా మాట్లాడేసి తప్పించుకున్నాడు. ఏమనంటే అది కూడా నిన్న అందరూ కూడా వైరల్ అయింది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఏంటంటే హిందీని నేర్చుకోండి, తప్పే ఉంది, హిందీని నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాట్లాడవచ్చు. అసలు ఒక భాష ఏంటి, 3 భాషలు కాదు, త్రిభాషా సిద్ధాంతం కాదు, నేను 10 భాషలు నేర్పించాలనుకుంటున్నాను అన్నాడు. ఇది సాధ్యమైపోయిన పనేనా ఇది? 3వ భాష నేర్పడానికే ఉపాధ్యాయులు లేరు, అక్కడ లెక్చరర్స్ లేరు. తెలుగు భాష బోధించడానికి కాలేజీల్లో లేదా టెక్నికల్ కోర్సెస్ చెప్పేటటువంటి కాలేజెస్లో, యూనివర్సిటీస్లో కూడా తెలుగుని ఒక అంశంగా, ఒక సబ్జెక్టుగా పెట్టవచ్చు. పాలకులు నిర్ణయం తీసుకుంటే తెలుగు మీద ఆ విధమైనటువంటి శ్రద్ధ చూపించారా? గత ప్రభుత్వం అయితే అసలు ఇంగ్లీషే మాకు తెలుగొద్దు గిలుగొద్దు అని చెప్పేసింది. సో
నేను 10 భాషలు నేర్పిస్తానని చెప్పేసి తప్పించుకున్నాడు చంద్రబాబు. హిందీని కూడా నేర్చుకోండి అని చెప్పి. హిందీ మీద వ్యతిరేకత ఏం వ్యక్తం చేయలేదు. హిందీ మీద ఎవరు వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు. హిందీని ఇంపోజ్ చేయొద్దు, రుద్దొద్దు మా మీద. మేము 3 భాషల సిద్ధాంతాన్ని అమలు చేయమంటే దేశంలో ఉన్న వేరే ఇంకో భాషను దేన్నైనా పెట్టుకుంటాం, కానీ హిందీని మాత్రం మీరు కంపల్సరీ చేయాలని అంటున్నారు. దానికి వ్యతిరేకమని తమిళనాడు వాళ్ళు అంటున్నారు. సరే, ఈ విషయంలో కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు. స్పష్టంగా 10 లాంగ్వేజెస్ నేర్పిస్తాను నేను మా రాష్ట్రంలో అని చెప్పేసి చాలా తెలివిగా తెప్పించుకున్నాడు. కానీ వాట్ అబౌట్ దిస్ డీలిమిటేషన్ మీద చంద్రబాబు నాయుడు స్టాండ్ ఏంటి? మొత్తం అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ఏకమవుతున్నాయి, సమైక్యమవుతున్నాయి, ఏకోన్ముఖంగా కేంద్రం మీద పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ దిశలో మరి చంద్రబాబు నాయుడు కూడా ఆయన వాయిస్ వినిపించాలి, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తెలియజేయాలి. అందరూ కూడా చెప్తున్నది ఏమిటి అంటే, జనాభా నిష్పత్తి ప్రకారం వెళ్తే సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక బ్యాలెన్స్డ్ సూత్రం ఏదో దాన్ని తీసి దాని ప్రకారం ఇప్పుడున్న రేషియో ప్రకారం చేసుకుంటే ఏది 1971 జనాభా నిష్పత్తి ప్రకారం ఎప్పుడైతే 73లో చేశారో, సో ఆ రేషియో ఏదైతే లోక్సభలో ఉందో అదే రేషియో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ రేషియో. సో ఇప్పుడున్నటువంటి లోక్సభలో ప్రాతినిధ్యం ఏదైతే ఉందో ఆ రేషియోలో మీరు సౌత్కి దక్కాల్సింది సౌత్కి, నార్త్కి దక్కాల్సింది నార్త్కి ఇస్తే సరిపోతుంది. కానీ మీరు జనాభా నిష్పత్తి ప్రకారమే వెళ్తామంటే కుదరదని చెప్పేసి అందరూ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ రేపో ఆ విషయం మీద మౌనం వీడేటటువంటి అవకాశం ఉంది. చూడాలి, దీని మీద రేవంత్ రెడ్డి ముందుకైతే దూసుకు వెళ్తున్నాడండి. డీలిమిటేషన్ మీద చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటో, దీని మీద ఆయన అభిప్రాయం ఏంటో ఎప్పుడు వ్యక్తం చేస్తారో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం వేరే రాష్ట్రాలు అయితే ఎదురు చూడటం లేదు. వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో దీని మీద ఆల్ పార్టీ మీటింగ్కి కూడా తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏమంటారు అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ.